నమస్తే. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మీకు ఆర్ఆర్‌బీ టీచర్ల భర్తీ 2025కి సంబంధించి 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం సంగతి తెలిసిందే మీకు అందరికీ. అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ 7th జనవరి నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ మనకు 2 సార్లు పొడిగించడం అయితే జరిగింది. 16వ తేదీ వరకు అయితే పొడిగించి అది కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తేదీని పొడిగించడం జరిగింది. చివరి తేదీ ఫిబ్రవరి 21, 2025 అండి. అందుకు సంబంధించి మీరు ఫీ తర్వాత కూడా పే చేయొచ్చు. 21 నుంచి 23 ఫిబ్రవరి వరకైతే మీరు ఆన్‌లైన్‌లో ఫీ పే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా అప్లై చేయని వాళ్ళకైతే వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో, మీకు దానికి సంబంధించి ఏం డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి క్లియర్‌గా, అలాగే ఎలా అప్లై చేయాలనేటువంటి పూర్తి వివరాలతో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్‌లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చూసి క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. దాని తగ్గట్టుగా అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఇదివరకే చాలా మందికి రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కువ వచ్చినటువంటి డౌట్స్ కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ అయితేనేది కానివ్వండి, పోస్ట్ ప్రిఫరెన్స్‌కి సంబంధించి అయితే కానివ్వండి, అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చాలా మందికి రావడం జరిగింది. చాలా మందికి త్రూ ఫోన్ ద్వారా కూడా నేను సాల్వ్ చేయడం జరిగిందండి. కొన్ని ఇది ఉండడం వల్ల. సో, దానికి నేను ఆల్మోస్ట్‌గా అయితే కామెంట్ రూపంలో అందరికీ కూడా రిప్లై ఇచ్చాను. మీరు వెళ్లి చూడగలరు. అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఫీజు లేకుండా కూడా మోడిఫికేషన్ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌లు చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి అయితే 24 నుంచి 5 మార్చ్ 2025 వరకైతే మీరు ఆన్‌లైన్‌లో ఎటువంటి ఫీ పేమెంట్ లేకుండగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ఈ ఆప్షన్ లేకుండింది. ఓన్లీ రూ. 250 పే చేస్తేనే మీరు అప్లికేషన్ మోడిఫై చేసుకోవచ్చు చెప్పని ఉంది. అయితే ఇప్పుడు మాత్రం దాన్ని అలా ఇచ్చారు. దాని తర్వాత మీరు ఏం చేయొచ్చంటే ఇంకా 2025 మార్చ్ 6 నుంచి మార్చ్ 15 వరకైతే మీరు విత్ పేమెంట్ ఆఫ్ రూ. 250తో మీరు అప్లికేషన్‌ని మోడిఫై చేసుకోగలరు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వితౌట్ మోడిఫికేషన్ ఫీతో కూడా మీకు అయితే అవకాశం కల్పించారు. ఒక అవకాశం ఇదివరకు లేకున్నది ఇప్పుడు. అయితే ఇంకొక విషయం ఏందంటే ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఇప్పుడు అప్లికేషన్ దగ్గర కొంచెం కొత్తగా ఒక స్టెప్ అనేటువంటిది పెట్టడం జరిగింది. క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి, లేదా ఆల్రెడీ ఐ హావ్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా! దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు డైరెక్ట్‌గా మనం డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక కొత్త అథెంటికేషన్ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అన్నట్టుగా వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీరు వెరిఫై చేసుకోండి అని అడుగుతున్నారు. మీరు ఒకవేళ గనక లాగిన్ అయినప్పుడు మీకు అకౌంట్ డీటెయిల్స్ లాగిన్ అయితే ఆర్ఆర్‌బీ అకౌంట్ డీటెయిల్స్ లాగిన్ అయితే మీకు ఓటీపీ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. కింద విత్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి, లేదా ఈమెయిల్ ఓటీపీ అని చెప్పేసి మీరు రెండిట్లో ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్‌లో మీకు మొబైల్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయంగానే మీకు మీ మొబైల్‌కి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. 6 డిజిట్ ఓటీపీ. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అయితేనే మీకు లాగిన్ అయితేనే మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా అప్లికేషన్ అని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకొక మెథడ్ కూడా దాంట్లోనే ఇచ్చారు. ఒకటి మీరు ఆధార్ నెంబర్‌తో కూడా ఎంటర్ అవ్వచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎంటర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది. కింద జనరేట్ ఓటీపీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒక 6 డిజిట్ ఓటీపీ అనేటువంటిది మీ మొబైల్‌కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కూడా మీరు అప్లికేషన్‌లో లేదా ఆ అకౌంట్‌లో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అప్లై చేయడం గానీ, లేదా అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీయడం గానీ, లేదా ఫర్దర్ ఫ్యూచర్ కోసం మీ యొక్క ఏవైనా ఉన్నా కూడా అన్నీ అక్కడి నుంచి అయితే మీరు చూసుకోగలరండి. నోటిఫికేషన్ గానీ, లేదా అలాగే హాల్ టికెట్ డౌన్లోడింగ్ గానీ అన్నీ కూడా మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం అండి. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే అఫీషియల్‌గా ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో 21 ఫిబ్రవరి 2025 ఉంది కదా! సో, ఇక్కడ దాకా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి నేను సిలబస్ అయితే చేయడం జరిగిందండి. పీజీటీ, పీఆర్టీ అలాగే టీజీటీకి సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్‌లు అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చూడగలరు. సో, చాలామంది దీనికి కూడా క్లాస్ అడుగుతున్నారండి. ఒకసారి ఈ అప్లికేషన్ డేట్స్ అయిపోగానే మనం చిన్నగా దీనికి సంబంధించి ఎలాంటి క్వెషన్స్ వస్తాయి, ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి మనకు హాఫ్ ఆఫ్ అదే ఉంది. 50 మార్క్స్ దాదాపుగా అదే ఉంది. సో, దానికి సంబంధించి కూడా మీకైతే క్లాసులు అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది రిక్వెస్ట్ మేరకు అడుగుతున్నారు. మరి దీనికి కూడా ఇక్కడ కూడా మీ యొక్క ఒపీనియన్ తెలియజేయగలరు. క్లాసులు ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా మనం ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి యూట్యూబ్‌లో. సో, మరి మీరేమంటారు దీనికి? అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.